యుద్ధం రాగానే ప్రధానంగా వచ్చిన సమస్య ఆయిల్. ఎందుకు హార్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. వాస్తవంగా గత కొన్ని రోజుల నుండి, వారం రోజుల నుండి కూడా జరుగుతోంది. ఇరాన్ అప్పుడే ప్రకటించేసింది వారం రోజుల క్రితం. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఏదైతే రష్యా, చైనా, ఇరాన్ కలిపి సంయుక్త యుద్ధ విన్యాసాలు చేయడానికన్న పేరుతో హార్ముజ్ జలసంధి దగ్గరకొచ్చి, ఆ తర్వాత ఆ విన్యాసాలు అయిపోయాక చైనా వెళ్ళిపోయింది, రష్యా వెళ్ళిపోయింది. ఇరాన్ అక్కడే ఉండి ఈ హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని ప్రకటించింది ఆ రోజు. ప్రపంచంలో ఆయిల్ సరఫరాలో 20% ఆయిల్ సరఫరా ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు దాంతో దాగిపోవడంతో ఆయిల్‌కి ఇబ్బంది ఎదురవుతున్నటువంటి వేళ ట్రంప్ ఒక భరోసా ఇస్తున్నాడు. అంటే ఇంకోటి, ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో గల్ఫ్ దేశాల మీదనే వార్ జరుగుతోంది. కాబట్టి ఈ టైంలో ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. దీంతో ఆయిల్ రేట్ ఇప్పటికే $80 ఒక బ్యారెల్‌కి పెరిగిపోయింది. అయితే ఈ మధ్యన వెనిజులాను ఆక్రమించుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో అత్యధిక ఆయిల్ సరఫరాదారులు కదా, ఒకప్పుడు సౌదీ అరేబియానో, దుబాయో, ఈ మధ్య కాలంలో రష్యానో ఉంటే దాన్ని కూడా దాటేసి అమెరికా రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం అమెరికా అమ్మడానికి రెడీ అవుతుంది. తద్వారా ఆయిల్ మీదన ట్రంప్ ఇప్పుడు భరోసా ఇస్తున్నాడు. ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయిల్ గురించి భయపడొద్దు, పానిక్ అవ్వద్దు, యుద్ధమైతే తప్పదు, ఆ యుద్ధం సందర్భంలో ఆయిల్ పెరగనివ్వకుండా చూసుకుంటామని చెప్తున్నాడు.